హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే లంచ్లోకి వంకాయ ములక్కాడ కర్రీ అయితే చేశాను. ప్రాసెస్ అయితే చూసండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా ఫ్రై అవనివ్వాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా, ఉప్పు వేసి టమాటాను మగ్గించుకోవాలి. టమాటా మగ్గే లోపు అయితే మనం వంకాయలను ఉప్పు నీటిలో కట్ చేసుకొని వేసుకొని ఉంచుకోవాలి. అలా వేస్తే వంకాయలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. తర్వాత ఈ టమాటా మొత్తం మగ్గిపోయిన తర్వాత వంకాయ ముక్కలు, ములంకాడ ముక్కలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అయితే బాగా కలుపుకున్నాను. తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పెట్టి వంకాయ ములంకాడ మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత కారము, గరం మసాలా, ధనియా పొడి, చికెన్ మసాలా వేసి మూత పెట్టుకోవాలి. ఈ కారం వేసిన వెంటనే కలపకూడదు, కలిపితే కారం అడుగంటిపోద్ది. తర్వాత మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ ఉంచిన తర్వాత కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని ఇంకా మూత ఏమీ పెట్టకుండా హై ఫ్లేమ్లో ఈ కూర దగ్గర పడేంత వరకు కుక్ చేసుకొని లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుంటే మనకి వంకాయ ములంకాడ కర్రీ అయితే రెడీ అయిపోద్ది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.